వైఎస్ఆర్ కడప డిసెంబర్ 8 రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని, ఈ వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని సభాభవనం నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి సంబంధిత అధికారులందరూ తప్పనిసరిగా హాజరై వారి పరిధిలో అందిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా స్థాయిలో పిజారస్ కార్యక్రమానికి హాజరవని జిల్లా అధికారులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం నిమిత్తం పరిశీలన చేయకుండా సమస్యలకు సంబంధం లేని డాక్యుమెంట్లను, ఫోటోగ్రాఫ్లను అప్లోడ్ చేసిన, ఎండార్స్మెంట్ రిపోర్టులు ఇచ్చిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అర్జీల పరిష్కారంలో క్రింది స్థాయి సిబ్బంది ఎలాంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేస్తున్నారన్న విషయాన్ని సంబంధిత పై అధికారి ఖచ్చితంగా తెలుసుకోవాలన్నారు. ఈ విషయంలో ఏదైనా నిర్లక్ష్యం జరిగితే కింది స్థాయి సిబ్బందితో పాటు జిల్లా స్థాయి అధికారి కూడా బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కావున ప్రతి క్షేత్రస్థాయి, జిల్లా స్థాయి అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి అధికారి కృషి చేయాలన్నారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం కారణంగా ఇరువురి సస్పెన్షన్, ఇరువురికి ఛార్జీ మెమోలు, ఒకరిపై చర్యలు. కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సరోజినీ నగర్ వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, సింహద్రిపురం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ. ఇరువురికి ఛార్జీ మెమోలు, ఒకరిపై చర్యలు. సింహద్రిపురం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కి, అలాగే ఏడీ సర్వే ల్యాండ్స్ రికార్డుల కార్యాలయ పరిధిలోని విలేజ్ సర్వేయర్లకు ఛార్జ్ మెమోలను జారీ చేస్తూ ఖాజీపేట మండలం ఎస్.హెచ్. పై కూడా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.